హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈ మంచి దినమున గత వీడియోలో మనం చెప్పుకున్నట్లు ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగా ప్రారంభమయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మనం వినినటువంటి చరిత్రలన్నీ మెసొపొతేమియా ప్రాంతంలో జరిగాయి. ఇప్పుడు ఆ ప్రాంతం ఇరాక్ దేశంలో ఒక భాగంగా ఉంది. ఈ అధ్యాయంలో అబ్రామ్, అతని కుటుంబ సభ్యులు చరిత్రలు ఉన్నాయి. దేవుడు ఎలాంటి వాణ్ణి ఆయన తన ప్రజలను ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో దాని ప్రజలను నేర్చుకోవడం ఎలా మొదలు పెట్టారో ఇక్కడ మనం నేర్చుకుందాం. జాతులకు తండ్రి దేవుడు అబ్రామును ఎన్నుకోవడం. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో చూద్దాం. మెసొపొతేమియాలోని ప్రజలు, ఇతర దేశాల్లోని ప్రజలు చాలామంది దేవుళ్ళను నమ్మేవారు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలా సృష్టిలో కనబడే వాటిని దేవుళ్ళుగా పూజించేవారు. కానీ అబ్రామ్ అలా కాదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వృక్షాలు, పక్షులు, పశువులు, జంతువులు వీటన్నిటినీ చేసిన ఒకే ఒక నిజమైన దేవుడని నమ్మాడు. ఆయనే ప్రభువు. ఆయన అబ్రామ్తో, నీవు నీ ఇంటిని, నీ ప్రజల్ని వదిలి దూరదేశానికి వెళ్ళమన్నాడు. ఆ కొత్త దేశాన్ని నీకు, నీ పిల్లలకు ఇస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రభువు అబ్రామ్తో, నేను నిన్ను మరో దేశానికి తీసుకెళ్తాను. నీవు నీ బంధువులు, దేశాన్ని, నీ ఇంటిని విడిచిపెట్టాలి. నేను నీకు చాలామంది పిల్లల్ని, మనవళ్ళని, మనవరాళ్ళని ఇస్తాను. అంతేకాదు, ఒకనాటికి నీ కుటుంబం గొప్ప జాతిగా వర్ధిల్లుతుంది. నీకు సంతోషం కలిగిస్తాను. నీ పేరు గొప్ప అవుతుంది. నీవు చాలామందికి సంతోషాన్ని కలిగిస్తావు. నీవు ఆశీర్వదించే వారిని నేను సంతోషాన్ని కలిగిస్తాను. నిన్ను శ్రమ పట్టే వారికి నేను శ్రమ కలిగిస్తాను. నీ ద్వారా నేను దేశాలన్నిటినీ ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అబ్రామ్ హారా దేశం వదిలే నాటికి అతని వయసు 75 సంవత్సరాలు. అబ్రామ్ తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడు లోతును తనతో తీసుకెళ్ళాడు. అబ్రామ్ ధనవంతుడు. ఆయనకు ఎంతోమంది బానిసలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. అతను తన ఆస్తి అంతా తీసుకుని కానాను దేశానికి వచ్చాడు. ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి అబ్రామ్ షెకెము అనే స్థలానికి వచ్చాడు. ప్రజలు వారి దేవుణ్ణి ఆరాధించే ఒక పవిత్రమైన చెట్టు ఇక్కడ ఉంది. దేవుడు అబ్రామ్కు అక్కడ కనబడి, ఒకనాటికి ఈ దేశాన్ని నీ ప్రజలకు ఇస్తాను అన్నాడు. అప్పుడు అబ్రామ్ దేవునికి ఓ బలిపీఠాన్ని అక్కడ కట్టి దాని మీద బలులు అర్పించాడు. తర్వాత కానాను దేశాన్ని ఇజ్రాయేలు దేశంగా పిలుస్తున్నారు. దేవుడు అబ్రామ్ పేరును అబ్రహాం అని మార్చాడు. అబ్రహాం అంటే అనేక జాతులకు తండ్రి అని అర్థం. అలాగే అబ్రామ్ భార్య శారాయి అని పేరును శారాగా మార్చాడు. శారా అంటే యువరాణి అని అర్థం. చాలా సంవత్సరాలు గడిచాక ముసలితనంలో అబ్రహాం శారాలకు దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. దేవుడు అబ్రహాన్ని సిద్ధం చేయడం. ఆదికాండం 22వ అధ్యాయం 1 వచనం నుండి 18 వచనాల వరకు చూసినట్లయితే, అబ్రామ్ దేశమైన మెసొపొతేమియాలోని ఒక వింత ఆచారం ఉంది. అక్కడ ప్రజలు కొన్నిసార్లు తమ పిల్లలను దేవులకు బలి ఇచ్చేవారు. దేవుని బహుమానాన్ని ఇక్కడే కృతజ్ఞతగా ఇస్తున్నామని వారు భావించేవారు. అలా చేస్తే దేవుళ్ళు మెచ్చి చాలామంది పిల్లల్ని ఇస్తారని వారి నమ్మకం. దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచి, నీ ఒకే ఒక కుమారుడు ఇస్సాకును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడు ఆ పిల్లవాన్ని మోరియా దేశానికి తీసుకుని వెళ్ళు. అక్కడ పర్వతాన్ని చూపిస్తాను. దాని మీద ఇస్సాకును నాకు బలి అర్పించాలి అని ఆజ్ఞాపించాడు.
మరుసటి రోజు ఉదయాన్నే అబ్రహాము ఇస్సాకును తీసుకుని బలికి కావలసిన కట్టెలు గాడిద మీద వేసుకుని 2 పనివారిని కూడా తీసుకుని మొరియా దేశానికి బయలుదేరాడు. 3వ రోజున చాలా దూరంలో ఒక పర్వతాన్ని చూశాడు. అప్పుడు ఆ పనివారిని పిలిచి, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఇస్సాకును పర్వతం పైకి వెళ్ళి దేవునికి మొక్కి వస్తాం అని అన్నాడు. అబ్రహాం కట్టెలు ఇస్సాకుకు తల మీద పెట్టాడు. తనేమో బొగ్గులు, నిప్పులు, కత్తి పట్టుకొని పర్వతం మీదికి ఇలా వెళుతున్నప్పుడు దారిలో ఇస్సాకు, మనకు కట్టెలు, నిప్పు ఉన్నాయి కానీ బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది నానా అని అడిగాడు. అందుకు అబ్రహాం, బాబు, దేవుడే మనకు గొర్రెపిల్లను ఇస్తాడు అని చెప్పాడు. చివరకు వారు మొరియా పర్వతం పైకి ఎక్కి దాని మీద అబ్రహాం ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలు పేర్చాడు. తన కుమారుణ్ణి కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. అటు తర్వాత ఇస్సాకును బలి ఇవ్వటానికి కత్తిని అందుకున్నాడు. అందులో ఆకాశం నుంచి దేవుని దూత అబ్రహామును పిలిచి ఇలా అన్నాడు, అబ్రహాం, ఆ బాలుని చంపవద్దు. నీకున్న ఒకే ఒక కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వటానికి కూడా నీవు వెనుకాడలేదు. నీవు దేవుణ్ణి గౌరవిస్తూ ఆయన చెప్పినట్టు వినేవాడివని నాకు ఇప్పుడే తెలిసింది. ఆ తర్వాత అబ్రహాము ఆ చుట్టుపక్కల చూశాడు. పొదలో కొమ్ములు ఇరుక్కుని ఉన్న ఒక గొర్రె కనిపించింది. వెంటనే అబ్రహాము ఇస్సాకుకు కట్లు విప్పి ఆ గొర్రెను తీసుకుని వచ్చి దేవునికి బలి ఇచ్చాడు. బలి అర్పించిన ఆ స్థలానికి అబ్రహాం యావే అనగా ఈరే అని పేరు పెట్టాడు. దానికి ప్రభువు సమకూరుస్తాడు అని అర్థం. ప్రభువు దూత ఆకాశం నుండి మళ్ళీ అబ్రహామును పిలిచి, ప్రభువు ఇలా చెబుతున్నాడు, నీ ఒక్కగానొక కుమారుణ్ణి నాకు బలి ఇవ్వటానికి సిద్ధపడ్డావు గనక నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానం చాలా వృద్ధి చెందుతుంది. నీ ప్రజలు వారి శత్రువుల్ని బందీలుగా పట్టుకుంటారు. నీవు నాకు విధేయత చూపించావు గనక నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. వారి ద్వారా భూలోకంలో ఉంటున్న ప్రజలందరూ ఆశీర్వాదం పొందుతారు అని చెప్పాడు. ఓకే పిల్లలు, కథ మీకు అర్థమైందా? మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు వినిన కథను గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.